చైర్ రావట్లేదు. అమ్మో, ఏం చేయాలి ఇప్పుడు? అరే అసలు రావట్లేదు చైర్, ఏం చేయాలో ఏమో. పార్టీకి లేట్ అవుతుంది. ఇక్కడ ప్రవీణ్ బ్రో ఎక్కడున్నారో కనిపించట్లేదు అస్సలు. చాలా ఎతుకుతున్నారు చాలా సేపటి నుంచి. అసలు ప్రవీణ్ బ్రో ఎక్కడున్నారో అర్థం కావట్లే. ఇది ప్రవీణ్ బ్రోనా? అమ్మో, జర్మయ్ బ్రో వస్తున్నట్టున్నాడు. తెలియకూడదు జర్మయ్కి. ప్రవీణ్ బ్రో, హాయ్ హాయ్. చెప్పు బ్రో, పార్టీకి వెళ్తున్నా, వస్తావా? పార్టీకా? ఇప్పుడు నేను రాను బ్రో, కొంచెం పని ఉంది నాకు. రా బ్రో, గంట సేపే కదా ఇంకా. అంతే అంటావా? అంతే బ్రో. కానీ నేను లేకపోతున్నానే. లెగప్పలేకపోయాను ఏంటి? ఏం లేదు నేను లేకపోతున్నా. వెళ్ళాలని ఉంది కానీ లేకపోతున్నాను కదా, ఎలా చెప్పాలి ఇప్పుడు? కొద్ది గట్టి చెప్తారా బ్రో? వినిపించట్లేదా? నీకు వినిపించకూడదనే చెప్పట్లేదు బ్రో. ఎవరెవరు వెళ్తున్నారు? అందరూ వెళ్తున్నారా? సరే, లేట్ అవుతుంది అంటున్నారు. బ్రో, ఒక హెల్ప్ చేస్తావా నాకు? చెప్పండి బ్రో. ఏంటి? ఈ చైర్ బాగుందని దీంట్లో కూర్చున్నాను, దీంట్లోంచి లేకపోతున్నాను బ్రో. ఒకసారి ట్రై చేయవా? లాగవా చైరు? ఓకే బ్రో, ఒక్క నిమిషం. అసలు ఎలా కూర్చున్నా? ఎందుకు కూర్చున్నా? అసలు చైర్ చూడడానికి చాలా బాగుండింది, అందు గురించి దీంట్లో కూర్చున్నా కాసేపు రిలాక్స్ అవుదామని చెప్పేసి. కానీ రావట్లేదు ఇప్పుడు, అంటిపోయింది. ఓకే బ్రో, ఒకసారి ట్రై చేస్తా. ట్రై చేయి. రావట్లేదు అబ్బా, రావట్లేదు అమ్మ, రావట్లేదు. కొంచెం గట్టిగా. వద్దు రావట్లేదు. ఏంటి బ్రో ఇప్పుడు ఎలాగా? ఈసారి మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. పర్లేదు, ఇంకోసారి ట్రై చేద్దాం. రావట్లేదు బ్రో, అసలు రావట్లేదు అసలు. వద్దు, చివరిసారిగా ట్రై చేద్దాం. నిన్ను ఫ్రీ చేద్దాం అంటే నేను ఇరుక్కున్నా. నువ్వు ఇరుక్కుంటావు, వద్దు మరి, వెళ్ళిపోను. వద్దు. సరే బ్రో, ఇంకా ఓకే బాయ్ బ్రో. ఓకే, ఎలా మరి ఇప్పుడు? ఏం చేయాలో అర్థం కావట్లేదు. డాక్టర్ గారు, అయ్యా డాక్టర్ అని పిలుస్తున్నారు. ఎవరు? డాక్టర్ గారు ఇక్కడ. డాక్టర్ గారు, పేషెంట్ డాక్టర్ గారు. నేను దర్జా కూర్చున్నాడు. నేనే పేషెంట్ డాక్టర్ గారు. ఏందయ్యా, నేను ఎన్నో సర్జరీలు చేశాను, ఇదేం పేషెంట్ ఇది కుర్చీలో కూర్చున్నాడు? లేదు, కుర్చీలోంచి లేవలేకపోతున్నాను డాక్టర్ గారు. కుర్చీలోంచి లేగలేకపోవడం ఇదేనా? నాకు తెలియదు లేదబ్బా, ఇది ఎన్సెఫలైటిస్ రెస్పిరేటరీ సిస్టిస్, ఈ వ్యాధి పేరు. ఇలాంటి ఏంటి సర్జరీ చేశాను, నాకేం పెద్ద అంటే ఎవరినైనా పైకి లేపేస్తా. ఒకసారి అంతా ఎప్పుడు ఎంతకాలం అయింది చెప్పు? ఎన్ని రోజులు అయింది? జస్ట్ 1 minute అవుతుంది, 10 minutes అవుతుంది. 10 minutes? అరే, రోజుల తరబడి లేపేసాడు నిన్న తప్ప. లేదు డాక్టర్ గారు, మా ఫ్రెండ్ కూడా ట్రై చేశాడు, అలాగే అన్నాడు. అవును, ఫ్రెండ్లో వీళ్ళు పనికిరారబ్బా. మా హాస్పిటల్ తెలుసా, సూపర్ స్పెషాలిటీ. అవునా? మొత్తం సిటీకే స్పెషాలిటీ. వచ్చావంటే నీవు తుండి కొట్ట కూడా మిగలదు. మరి ఖర్చు అవుతుంది. ఇస్తాను. చెవులో మాట్లాడు. ఎన్ని ఎకరాలు ఉన్నాయండి మనకు? ఉన్నాయి. ఎంపీ గారు కూడా తెలుసు నాకు. ఎంపీ గారు రికమెండేషన్ తగ్గిపోతుంది. అలాగే 10 ఎకరాలు ఉన్నాయా? ఉన్నాయి. అయితే పర్లేదు. అసిస్టెంట్స్ చూసుకోండి, మనోడి దగ్గర ముందు బిల్ రైన్ చేసుకోండి, ఆ తర్వాత మనం సర్జరీకి వెళ్దాం. ఓకేనా? అయిపోయినట్టుంది. ఓకే, సర్జరీ చేద్దాం. బాబు, నేను చెప్పినట్టు చెయ్యి, అయిపోద్ది. అర్థమైందా? చెప్పండి. 2 ఇంజక్షన్లు ఇస్తాను, నువ్వు లేచి నుంచి ఉంటావు అంతే. చూద్దాం. ఎన్ని నిమిషాలు? 5 సెకండ్లు. 5 సెకండ్లా? అయిపోయింది. 5 సెకండ్లు. 4. లేకపోతున్నాను డాక్టర్ గారు. ఏంటి మీరు అంత పెద్ద మా డాక్టర్ అన్నారు? ఏంటబ్బా, కరోనా కూడా మందు కనుక్కున్నది నేనే. నా పేరు బయటకు రాకుండా చేస్తారు. అవునా? మరి డాక్టర్ నేను. ఏది మరి చైర్లో నుంచి లేకపోయింది? నేను ఒక్కసారి నేను వెళ్ళి ఆ ఎకరాలు కరెక్ట్గా ఉండాలి చూసుకుని వచ్చి అప్పుడు నీకు మళ్ళీ ఇంకో సర్జరీ చేస్తాను. సరే. వస్తారా? అటు వెళ్ళిపోతారా? వస్తాను. సరే. ఎక్కడ? నా దగ్గర. సరే, రండి.
ఏరా నన్ను ఫాలో అవుతున్నారా? రండి ఇక్కడ రండి, అలా వెళ్దాం రండి. ఎంపీ గారికి జై. ఎంపీ గారు చెప్పండి చెప్పండి చెప్పండి. నేను గుర్తున్నానండి, ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. చెప్పండి. ఎంపీ గారు నాకు హెల్ప్ కావాలండి. చెప్పండి. ఈ చైర్ లో బాగుందని కూర్చున్నాను, ఈ చైర్ లోంచి లేవలేకపోతున్నానండి. లేదండి, డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తా. పోనీ సీఎం రేవంత్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ కావాలంటే ఇప్పిస్తా, ఏదైనా ఆస్తి కావాలంటే ఇప్పిస్తే కానీ ఈ చైర్లు కూర్చోడాలు లేపడాలని నాతోటి కాదు. ఒకసారి హెల్ప్ చేయండి బాబు. లేదు లేదు, నేను ట్రై చేయలేదు. అరే అబ్బాయి ఒకసారి పట్టేసండి, అన్నని బట్టి లాగండి. రావట్లేదు. రావాలంటే నేనేం చేయలేను. నీకేమన్నా తెలిసిన డాక్టర్ గారు ఎవరంటే చెప్పండి. మాకు తెలిసిన డాక్టర్ గారు అంటే నేను చాలా స్పెషలిస్ట్. నీకేమన్నా ఆస్తులు ఉంటే చెప్పండి, ఒకవేళ కావాలంటే నేను కూడా ఇస్తాను. వద్దులేండి, అంత ఆస్తులు అంటే నా దగ్గర ఉండాలి. ఓకే, మరి మీకు రాజకీయ పరంగా ఏమన్నా హెల్ప్ కావాలన్నా, ఎవరితోటన్నా కావాలన్నా మాట్లాడిపిస్తా, డబ్బులు ఇస్తా. కానీ మిమ్మల్ని లేపడం నాతోటి కాదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నువ్వేమో చేసినట్టున్నావు, ఏదో ఆశపడినట్టున్నావు. లేదు, చైర్ బాగుందని కూర్చున్నా. ఏమని మాకు తెలియదు. రండి, మనకెందుకు, మనకు చాలా పనులు ఉన్నాయి. రండి రండి. ఎంపీ గారు ఎలా ఎప్పుడు బ్రదర్స్ వెళ్ళిపోయారు, మా ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు, నేను ఒక్కడే ఉన్నానా ఇక్కడ. అమ్మా ఎంజాయ్ చేస్తున్నట్టు పార్టీ చేసుకుంటున్నట్టారు బాగా. నేను మార్నింగ్ నుంచి చూస్తున్నాను, ఎవరో ఒక పర్సన్ అక్కడ కుర్చీలో కూర్చొని ఉన్నాడు. ఎవరెవరో వస్తున్నారు, లేపడానికి ప్రయత్నిస్తున్నారు, అతను లేవట్లేదు. అసలు ఏమైందో ఎలా ఉందో ఒకసారి వెళ్ళి కనుక్కొని తన యోగక్షేమాలు ఎలా ఉన్నాయో కనుక్కుందాం. బ్రదర్ చెప్పండి సార్. మిమ్మల్ని మార్నింగ్ నుంచి చూస్తున్నాను, ఎందుకని అక్కడే కూర్చున్నారు? ఎవరెవరో వస్తున్నారు, ఏదో చేస్తున్నారు, లేపడానికి అసలు ఏమైంది బ్రదర్ మీకు? ఇది చైర్ బాగుందని కూర్చున్నాను సార్. దీంట్లోంచి లెగవాలంటే నా వల్ల కావట్లేదు. డాక్టర్ గారు వచ్చారు, ఎంపీ గారు, వాళ్ళందరూ వచ్చారు, ట్రై చేశారు, మళ్ళీ వస్తామని చెప్పేసి వెళ్ళిపోయారు. నాకు ఏమైనా హెల్ప్ చేస్తారా సార్ ప్లీజ్? ఓకే బ్రదర్, మీ సమస్య నాకు అర్థమైంది. మీ సొంత ఫ్రెండ్ వచ్చినా లేపలేకపోయారు. అవును సార్. డాక్టర్ గారి వాళ్ళు కూడా కాలేదు, రాజకీయ నాయకుల వాళ్ళు కూడా కాలేదు. ఇంతమంది ప్రయత్నించినా మిమ్మల్ని లేపలేదంటే ఇంకా మిమ్మల్ని లేపగలిగే ఒకే ఒక వ్యక్తి ఉన్నారు. ఎవరు సార్? ఆ వ్యక్తి గురించిన కొన్ని మాటలు ఒక పవిత్ర గ్రంథంలో ఉన్నాయి. ఆ గ్రంథాన్ని నేను మీకు ఇస్తాను, అది మీరు చదవండి. చదివి మీరు అర్థం చేసుకొని మీ స్థితి ఏంటో ఆ బుక్ లో నుంచి చదివితే మీకు అర్థమవుతుంది. అది మీరు తెలుసుకున్న సమయంలో మీకు ఏదైతే ఈ ఇబ్బందిగా ఏదైతే మిమ్మల్ని పట్టుకొని ఉందో దాని నుంచి మీరు రిలీజ్ అవుతారు. సార్ నాకు ఇవ్వండి సార్. ఇదిగో ఇదే పవిత్ర గ్రంథం. జాగ్రత్తగా చదివి సమయాన్ని పోనీక వెంటనే చదవండి, మీ సమస్య నుంచి బయటికి రా. సరే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అబ్బా, లాస్ట్కి ఎవరో బ్రదర్ వచ్చి ఏదో పుస్తకం అన్నారు, చదువుదాం ఆగండి. ఇది పరిశుద్ధ గ్రంథం అంట. ఓకే దీంట్లో చదివి ప్రేయర్ చేసుకోవాలని చెప్పేసి ఉన్నది. ఒకసారి ప్రేయర్ చేసుకుందాము. దేవా నీకు స్తోత్రం రాజా, నాకు ఇదిగో ఈ చైర్లో నేను కూర్చున్నాను, నేను లేవలేకపోతున్నాను. దేవా నువ్వే నాకు సహాయం చేయాలి. ఒక బ్రదర్ నాకు ఇచ్చేసి వెళ్ళారు. దేవా నువ్వే నాకు సహాయం చేస్తూ దేవా నన్ను మా ఫ్రెండ్స్తో మళ్ళీ నేను వెళ్ళడానికి సహాయం చేస్తారని యేసయ్య నామంలో ప్రేయర్ చేస్తున్నాను తండ్రి, ఆమేన్. నేను లేసాను. అమ్మయ్యా, 2 రోజుల నుంచి నేను అసలు మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను తొందరగా వెళ్ళిపోతాను నా ఫ్రెండ్స్ దగ్గరికి. థ్యాంక్ యూ.